ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి మే 1 నుంచి గురుగ్రహం అనేది మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు మనకి మే 1వ తారీఖు నుంచి గురుగ్రహ మార్పు చెందడం వల్ల అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? సింహరాశి అధిపతి రవి వృషభ సంచారం, శుక్రస్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి సింహరాశి వారికి. ఈ సింహరాశికి దశమ స్థానంలో ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. దశమ స్థానం అంటే భాగ్యస్థానం. దశమ స్థానంలో ఉండడం వల్ల, కేంద్ర స్థానంలో ఉండడం వల్ల అనుకూల యోగాలు వీరికి ఉన్నాయి. వీళ్ళకి విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యా అనుకూలత అనేది ఉంటుంది. చదువుకునే పిల్లలు మంచి ర్యాంక్స్లో పాస్ అవ్వటం, పరీక్ష ఉత్తీర్ణత, మంచి స్థానంలో ఉత్తీర్ణత అవ్వటము, అనుకున్న గోల్స్ సాధించడం, ఇట్లాంటివన్నీ అవకాశాలు వీళ్ళకి ఉంటాయి. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ అనుకూలతలు కూడా ఉంటాయి. సప్తమ స్థానంలో శని సంచారం, సప్తమ స్థానంలో శని సంచారం కాబట్టి శనికి రవికి పడదు. రాశ్యాధిపతి రవి అవ్వటం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు వహించాలి వీళ్ళు సింహరాశి వాళ్ళు. అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ అనుకూలతలు ఉంటాయి. ఎందువల్లంటే భాగ్యస్థానంలో రవి ఉన్నాడు. భాగ్యస్థానంలో రవి ఉండడం వల్ల, రవి అనుకూలత వల్ల ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అనుకూలత, ఉద్యోగంలో ప్రమోషన్స్, అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా కొంచెం యోగాలు ఉన్నాయి వీళ్ళకి. ఎందువల్ల అంటే అష్టమంలో రాహు సంచారం ఒకటే ఇబ్బంది. కేతు అనుకూలంగా ఉన్నాడు. కేతు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా అనుకూలత. ద్వితీయ స్థానం భాగ్యంలో ఉన్నాడు కేతు. కేతు భాగ్యంలో ఉండడం వల్ల అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ కానీ అలా ఉందంటారా? స్థల మార్పిడి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భాగ్యంలో కేతు ఉన్నాడు కదండి, విదేశీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాల ప్రమోషన్స్ ద్వారా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అనుకూలతలు వీళ్ళు రాశి వారికి ఉన్నాయన్నమాట. అలాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ పంటలు అవి అనుకూలంగానే ఉంటాయి వీళ్ళకి. ఎర్ర పంటలు బాగా పండుతూ ఉంటాయి. వ్యవసాయ ధాన్యాల పరంగా చూసుకున్నట్లయితే, ఇంకా చెప్పాలనుకుంటే వివాహపరంగా ఇబ్బందులు పడేవాళ్ళు, వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే యోగం ఖచ్చితంగా ఉండి ఈ నెలలో ప్రయత్నాలు అవి చేసుకున్నట్లయితే కొంచెం అనుకూలతలు ఉన్నాయి. అలాగే అన్యోన్యత, దంపతి అన్యోన్యత, సంతానం వీళ్ళు ఎదురు చూసేవారు కూడా కొన్ని అనుకూలతలు ఉన్నాయి. అయితే పంచమ స్థానం సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, ఆ ధనుస్థానమైన గురుడు వీళ్ళకి దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ గురు బలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తద్వారా అనుకూలతలు వస్తాయి. తద్వారా సంతానకారకుడు శుక్రుడు, గురుడు కాబట్టి గురు శుక్ర అనుకూలత వల్ల సంతానం పొందే యోగం, శుభవార్తలు వినే యోగం వీళ్ళకి ఉందన్నమాట. అంటే కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ యొక్క అష్టమంలో రాహు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. రాహు సంచారం వల్ల ప్రతికూలతలు వస్తుంటాయి, అనుకూలతలు కొంచెం తక్కువగా ఉంటాయి. ప్రయత్నాలు చేసినట్లయితే గ్రహానుకూలత ఏర్పాటు చేసుకోవచ్చు. దైవబలం కొన్ని సేవలు చేసినట్లయితే దైవబలం చేకూరి కోర్టు సమస్యల నుంచి అధిగమించవచ్చు అన్నమాట. అలాగే స్టాక్ మార్కెట్, అందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందువల్ల అంటే రాహు సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాడు. అంటే పెరుగుతుంది అన్న షేర్, పెరుగుతున్న షేర్ సడన్గా షేర్ పడిపోతుంది. తద్వారా ఏమవుతుంది, పెరిగింది అనుకుంటున్నాం, ఇంకేముంది పెరుగుతుంది, వాళ్ళ షేర్ పెరిగింది అని అనుకుంటారు, మొన్నటికి షేర్ పడిపోతుంది. తద్వారా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందువల్ల కొంచెం పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంచెం స్టాక్ మార్కెట్లో జాగ్రత్త వహించడం చాలా మంచిది. అంటే ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించండి మే నెల ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే ఈ రాశి సింహరాశి, సింహరాశి అధిపతి రవి వృషభం సంచారం వల్ల అనుకూలంగా ఉంటుంది. అట్లాగే అష్టమంలో రాహు ఉండడం వల్ల రాజకీయ నాయకులపై ఒత్తిళ్లు పెరుగుతాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళు చేయని తప్పులు రావటము అలాంటివన్నీ కొంచెం వస్తూ ఉంటాయి అన్నమాట. తద్వారా అనుకూలతలు అవి కొంచెం తక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించినట్లయితే మళ్ళీ వాళ్ళు ఓటు బ్యాంకింగ్ పెంచుకునే అవకాశము, వీళ్ళు విశేషమైన యజ్ఞాలు, యాగాలు చేయడం ద్వారా ఈ సింహరాశి వారి బలాన్ని చేకూర్చుకునే అవకాశం ఉంటుంది. తద్వారా అనుకూలతలు వస్తాయి. ఎందువల్ల అంటే ఇప్పుడు రాజశ్యామల యాగం
అట్లాంటి యాగాలు ఉంటాయి. అట్లాంటివి చేసామనుకోండి ఖచ్చితంగా. అలాగే శతచండీ, సహస్రచండీ యాగం, ఐత చండీ యాగం ఇట్లాంటివన్నీ చేసుకుంటం ద్వారా అనుకూలతలో పొందే అవకాశం ఉంటుందండి. గురుగారు, ఇప్పుడు ఈ రాశి వారికి చెందిన వాళ్ళకండి రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంటుందంటారు? రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి అధిపతి రవి, అష్టమాధిపతి రాహు ఉండడం వల్ల ఏమిటంటే కొంచెం జాగ్రత్త వహించాలి కొనేవాళ్ళు. ఎందువల్ల అంటే 2-3 సార్లు రిజిస్ట్రేషన్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మోసాలు జరుగుతున్నాయి. కొంచెం జాగ్రత్త వహించి ఆ భూమి విషయంలో కొనేవాళ్ళు జాగ్రత్త వహించాలి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి అష్టమంలో రాహు ఉండడం వల్ల కొన్ని తలకాయ పోట్లు వస్తూ ఉంటాయి, ఇలా శిరోబాధలు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించాలి. ఆ జాగ్రత్త ఎప్పుడైతే వహిస్తారో తద్వారా ఆ పరిహారాలు అయితే ఏమవుతుందంటే మధ్యలో డబ్బు అక్కడ పెట్టడం, పెట్టుబడి పెట్టడం ద్వారా సమస్యలు రావడం ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించినట్లయితే అనుకూల యోగాలు అవి వీళ్ళకి ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి. అట్లాగే ధనం విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. అష్టమంలో రాహు సంచారం వల్ల అనవసరంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే ₹1 ఖర్చు అయ్యే చోట ₹2 ఖర్చు అవడం అట్లా కనబడుతూ ఉంటుంది. దానికి రూపాయితో ఖర్చు అయ్యేదానికి కూడా ₹10 ఖర్చు అయ్యేటట్టుగా అట్లా వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్త ధన విషయంలో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే అనుకూల యోగాలు వీళ్ళకి ఉంటాయన్నమాట. అంటే పరిహారాలు ఏం చేసుకుంటే మంచిదండి మే నెలలో ఈ రాశి వారికి సంబంధించి? ఈ రాశి వారికి అనుకూలతలు ఉన్నాయి, కానీ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అంటే మంగళవార నియమాలు. రాహు అనుకూలంగా లేడు కాబట్టి ఖచ్చితంగా మంగళవార నియమాలు పాటించడం. రాహుకాల దీపం మంగళవారం నాడు రాహుకాలంలో ఉప్పు దీపం పెట్టి ఆ నిమ్మకాయలో ఆముదం వేసి ఒత్తు వెలిగించడం ద్వారా ఖచ్చితమైన అనుకూలత అనేది ఉంటుంది. అట్లాగే గుమ్మడికాయ ఉంటుంది కదా, చిన్న గుమ్మడికాయ తీసుకుని గుమ్మడికాయ తొలిచి అందులో నూనె పోసి ఒత్తి వెలిగించడం ద్వారా కూడా ఈ యొక్క దృష్టి దోషాలు, నరదృష్టి, రాహు దృష్టి దోషాలు అవన్నీ తొలగే యోగాలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయన్నమాట. గురుగారు, మనకి మార్చి 1 నుంచి అంటే గురుగ్రహ మార్పు అనేది చెందుతుంది కాబట్టి అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి. తప్పకుండా. కన్యా రాశి అధిపతి బుధుడు నవమ స్థానంలో ఉన్నాడు. అట్లాగే గురుడు కూడా నవమ స్థానంలో ఉన్నాడు. అయితే లగ్నంలో కేతు, జన్మస్థానంలో కేతు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు పడతాయి. జన్మకేతువు దోషప్రదుడు, సర్పదోషాలు ఇట్లాంటివన్నీ ఈ రాశి వారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. తద్వారా ప్రతికూలతలు అంటే అనుకున్న పనులు జరగకపోవటము, మొదలుపెట్టిన పని వెనక్కి వెళ్ళటము, ఒక అడుగు ముందుకు వేస్తే 2 స్టెప్లు వెనక్కి వేయటము ఇలాంటి ఇబ్బందులు అన్నీ వస్తూ ఉంటాయి. గ్రహానుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది. పైగా సప్తమ స్థానం రాహు, షష్టమ స్థానం శని 6 మంచివాడే, 7వ స్థానం రాహు మంచివాడే, 9వ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి ఉండడం వల్ల కొంచెం అనుకూలతలు అయితే ఉన్నాయి, కానీ ప్రథమార్థం బాగుంటుంది. అంటే ముందు 15 రోజులు అనుకూలతలు ఉన్నాయి, తర్వాత 15 రోజులు ప్రతికూలతలు అనేవి ఉన్నాయన్నమాట ఈ రాశి వారికి. ఎందువల్లంటే కొన్ని రాశులు 15వ తారీఖు దాటిన తర్వాత మారిపోతున్నాయి, కొన్ని గ్రహాలు ముందుకు వెళ్తున్నాయి. తద్వారా ఏమవుతుందంటే ఈ వృషభంలోంచి మిథునంలోకి వెళ్ళే యోగాలు ఉన్నాయి. తద్వారా కొంచెం ప్రతికూలతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి చేయు ఉద్యోగంలో ప్రమోషన్స్ అవి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ అనుకూలత తక్కువగా ఉండడం వల్ల కొంచెం ప్రయత్నాలు అవ్వవు. అయినప్పటికీ జాగ్రత్తగా వహించినట్లయితే, కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే ప్రమోషన్ వచ్చే అవకాశం అది బాగుంటుంది. అట్లాగే ఉద్యోగస్తులు కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళకి ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా అనుకూలతలు వస్తాయి. ఒక 50 ఛాన్స్ వరకు అవకాశం, మిగతా 50 ఛాన్స్ వరకు ప్రతికూలత యోగాలే ఉన్నాయి. అట్లాగే చదువుకునే పిల్లలకి భాగ్యంలో 9వ స్థానంలో ఉన్నాడు గురు సంచారం. ఎందువల్లంటే కన్యా, తులా, వృశ్చికం, ధనసు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం 9వ స్థానానికి వచ్చేసాయి. గురుడు 9వ స్థానం రాజ్యాధిపతి, అంటే భాగ్యాధిపతి, రాజ్యాధిపతి. ఆ భాగ్యాధిపతి అవ్వడం వల్ల కొన్ని అనుకూలతలు ఉంటాయి. తద్వారా అనుకూల యోగాలు వచ్చే యోగం, చదువు బాగుండటం, మంచి చదువు చదవడం, విదేశాలు వెళ్ళి చదవాలనుకునే వాళ్ళు కొన్ని యోగాలు కలగడం, ఇట్లాంటివన్నీ కొన్ని అనుకూలతలు గురుడు బాగుండడం వల్ల ఉంటాయన్నమాట. గురుడు భాగ్యంలో రాజ్యస్థానంలో ఉండడం వల్ల. అట్లాగే వివాహం కాని స్త్రీ పురుషులకు కొంచెం ప్రతికూలతలు ఉంటాయి. కానీ జన్మకేతు వల్ల వివాహం సంబంధం వస్తుంది, చూసుకుంటారు, కానీ ఏ విషయం చెప్పరు.
ఇట్లా ఇబ్బందులు పడటం, అంటే అనుకూలతలు కొంచెం తక్కువ ఉన్నాయి. అలానే ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతాన పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి అసలు? భార్యాభర్తల రీత్యా చూసుకున్నట్లయితే నవమ స్థానంలో ఉండడం వల్ల అనుకూలత ఉంటుందన్నమాట. నవమ స్థానంలో ఉండడం వల్ల అనుకూల యోగాలు ఉన్నాయి, అన్యోన్యతగా ఉంటారు, తద్వారా సంతానం పొందే యోగం, శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా వీళ్ళకి ఉంటుందన్నమాట. అలాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఎందువల్లంటే భాగ్యంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా వ్యవసాయ భూములు పండి చక్కటి దిగుబడి రావడం ద్వారా, క్రయ విక్రయాలు చేయడం ద్వారా, అనుకూలమైన యోగాలు రావడం ద్వారా లాభార్జన చేసే యోగం ఉంటుంది. వ్యాపార పరంగా చూసుకునే వారికి జన్మ కేతు వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అంటే ఈ కేతు వల్ల ఏమిటి, కొంచెం ఏదైనా తనిఖీలు చేయడము ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అట్లాంటి వాటి ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకంటే నాణ్యత లోపాలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వస్తులోపము, సరిగ్గా వాళ్ళు ఎలా వ్యాపారం చేస్తున్నారు అనేది పై అధికారులు వాళ్ళ సెక్యూరిటీ అంతా చూసుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు పరీక్షలు చేస్తూ ఉంటారు. అట్లాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఈ రాశి వారికి కొంచెం ఉంటాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. అది ఎందువల్ల అంటే ఇప్పుడు మనీ పరంగా ఏమైనా వచ్చి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, అట్లాంటి సమస్యలు అలాంటివి వచ్చే అవకాశాలు కొన్ని ఉంటాయి అన్నమాట. రియల్ ఎస్టేట్ రంగం అనేది ఏ విధంగా ఉంటుందండి? రియల్ ఎస్టేట్ రంగం చెప్పినట్టయితే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే 9వ స్థానంలో ఉండడం వల్ల అనుకూల యోగాలు ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు అనుకున్న భూములు క్రయ విక్రయం చేయడం అదంతా జరుగుతుంది. ఇంకా చెప్పాలనుకుంటే ఈ రాష్ట్రాధిపతి బుధి లేవడం వల్ల వీళ్ళ ఆలోచన శక్తితో భూమిని అమ్మేస్తారు అనమాట. ఖచ్చితంగా అలా వచ్చిన పార్టీని ఏదో రకంగా మభ్యపెట్టి ఇంకేమో త్వరలోనే ఇది 10 రెట్లు అవుతుందని చెప్పేసి అన్నారు, రేపు సంవత్సరం ఇది ఈ టైంకి మీకు 10 రెట్లు అవుతుంది అంటారు. తద్వారా ఏమవుతుంది, వాళ్ళ లోపపట్టం, తద్వారా వీళ్ళు వ్యాపారం జరగడం, ఇట్లాంటి అవకాశాలు రియల్ ఎస్టేట్ వారికి ఉంటూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఉండేవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొనేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి జాగ్రత్తగా కొనే యోగం ఉంటుంది. ఎందువల్లంటే ఆలోచనతో కొంటారు, ఖచ్చితంగా లాభం ఉంటుందా లేదా అని ఆలోచించే వాళ్ళు భూమి తీసుకోవడం అది జరుగుతుందన్నమాట. అలానే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ప్రైవేటు పరంగా చూసుకున్నట్టయితే జన్మకేతు వల్ల ట్రాన్స్ఫర్ అయ్యే యోగాలు తక్కువగా ఉంటాయి. అట్లాగే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. జన్మంలో కేతు అంటే జ్ఞానకారకుడు ఉండడం వల్ల ఆయన కొంచెం అనుకూలతలు తక్కువ ఇస్తారు జన్మంలో కేతు వల్ల. తద్వారా అనుకూలతలు రాకుండా ప్రతికూలతలే వస్తాయి. మనం స్టాండర్డ్ ఉద్యోగం ఏమైనా ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చాలా ఒక 20-30% మాత్రమే అనుకూల యోగాలు మాత్రం ఉంటాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి జాగ్రత్త వహించాలి. జన్మకేతు వల్ల నష్టపోవడం అనేది జరుగుతుంది. కొంచెం జాగ్రత్త వహించి పెట్టుబడులు పెట్టినట్లయితే అనుకూలతలే వస్తూ ఉంటాయి స్టాక్ మార్కెట్ పరంగా. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఈ మే నెలలో? వీళ్ళు ఈ రాశి వారికి, ఈ కన్యా రాశి వారికి ప్రథమార్థం బాగుండి ద్వితీయార్థం బాగోలేదు కాబట్టి వీళ్ళకి జన్మంలో కేతు ఉన్నాడు కాబట్టి, కేతువుకు మంగళవారం, సర్పదోషానికి అధిపతి కేతు మంగళవారం కాబట్టి వీళ్ళకి సర్పసూక్త పారాయణ చేయించుకోవటము, అలాగే సర్పశాంతి పూజ చేయించుకోవటము, కాలసర్పశాంతి ఇలాంటి పరిహారాలు చేసుకోవడం, మంగళవారం నియమాలు పాటించడము, జ్ఞానకారకుడు కేతు జన్మంలో ఉండటం వల్ల గణపతి హోమం ఈ రాశి వారు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూల యోగాలు వీళ్ళకి వస్తాయన్నమాట. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.